మన తెలుగు రైతులకు నమస్కారం. ఇటు వరి, పత్తి, మిరప ఈ ప్రధాన పంటలు కాబట్టి వీటికి స్ప్రే చేసే మందుల్లో మనం తీసుకున్న ప్రతి మందు ఇప్పుడు ఆర్గానిక్ కాకుండా ఏ మందు తీసుకున్నా టెక్నికల్‌గా అవి మన ప్రాణానికే ప్రమాదం కాబట్టి దాదాపు 100కి 99% మాస్క్ ఉండేటట్లు చేతికి గ్లౌజులు వేసుకొని స్ప్రే చేసే ప్రయత్నం ఇక నుంచైనా చేయాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి. ఇట్స్ వెరీ డేంజరస్. సో, టాపిక్‌లోకెళ్తే ఇప్పుడు మన ఎస్పెషల్లీ మిరపకి సంబంధించి మనం మంచి విత్తనం ఎంచుకున్న దగ్గర నుండి ప్రతి 5 రోజులకోసారి కాస్ట్‌లీ మందులు కొట్టినా, తక్కువ మందులు కొట్టినా, ఏ ఆయిల్స్ కొట్టినా, ఆర్గానిక్ కొట్టినా, ఎటు వెళ్ళినా సరే మనం ప్రతి 5 రోజులకోసారి మందు కొడతా, ఇట్లా వేలకు వేలు పెట్టుబడి పెట్టుకుంటూ మనకి 100 రోజుల నుంచి 120 రోజుల వరకు పంటను చాలా యాక్టివ్‌గా అన్ని విధాలుగా, అన్ని కోణాల నుంచి మనం టెక్నికల్‌గా కష్టపడి తీసుకొస్తా ఉంటాం పంటని. కానీ ఆ సమయానికొచ్చేసరికి అప్పుడు మనకి డిసెంబరు ఆ సమయం అవుతది. ఆ సమయానికి ఏదన్నా తుఫాన్లు వచ్చినప్పుడు పంటలో ఉన్నటువంటి కాయలన్నీ తాళైపోవడం జరుగుతుంది. ఈ సమస్య మనకి 2, 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా చూస్తున్నాము మిరపలో. అందుకని ఆ సిట్యుయేషను మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకి ఎదురు కాకుండా ఉండాలి అంటే ఇంత పెట్టుబడి పెట్టి కూడా పెద్ద పెద్ద మందులు పెట్టి కొట్టి కూడా ఆ టయానికి తాళవుతుంది. ఆ సమస్యని మనం మళ్ళీ రాకుండా ఈ సంవత్సరం అయినా మనం చూసుకోవాలనుకుంటే ముందు నుంచే మనం జాగ్రత్త పడాలి. అదేంటంటే ప్రతి 15 రోజులకొకసారి, నెలకి 2 సార్లు ఖచ్చితంగా తెగులు మందులు మీరు వాడాలి. వాడితేనే ఇట్లా ఎందుకంటే మొక్క పెట్టిన 30 రోజుల నుంచి ఫర్దర్‌గా 120 రోజులు వచ్చేంత వరకు అంటే మనకెన్ని రోజులవుతుందంటే మహా అయితే 4 నెలలు. 4 రోజులు 8 అంటే 4 నెలలు 4 రోజులు 8 అంటే 8 సార్లు మినిమమ్ 6-8 సార్లు మనం తెగులు మందులని వాడుకోవాలి. వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్‌ని, ప్లాంట్ మాయిసిన్‌ని లాంటివి కూడా కలుపుకొని వాడుకుంటే భవిష్యత్తులో ఎటువంటి వర్షాలు పడ్డా, మురికి వానలు పడ్డా, కోయక ముందు పడ్డా సరే తాలు అవ్వకుండా ఉండడానికి 100కి 99% మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ తెగులు మందులు ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం చూసుకుంటే టాపెస్ట్ మందుల్లోకొచ్చేసరికి కస్టోడియా ఒకటుంది, ప్రోమోస్ ఒకటుంది, గిలీలియో సెన్సా ఉంది, క్యాబిరియో టాప్ ఉంది. ఇవి 4 ఏది తీసుకున్నా 4 సమర్థవంతంగా అన్ని రకాల మినిమమ్ 7-9 రకాల తెగుళ్ళకి పనిచేసే మందులివి. అంటే బూడిద తెగులు, కొమ్మ కుళ్ళు, కాయమచ్చ, ఆకుమచ్చ, కాండం కుళ్ళు, వేరు కుళ్ళుడు ఇటువంటివి కూడా రాకుండా కేవలం కస్టోడియా, ప్రోమోస్, గిలీలియో సెన్సా అండ్ క్యాబ్రియో టాపు. ఈ 4 ఏదైనా సరే మీరు తీసుకొని ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి. తాలు రాకుండా ఉండేదానికి మీరు ఇప్పటికి దాదాపు కొంతమంది 45 రోజులు, 30 రోజులు, 50 రోజుల పంటలు కూడా ఉంది. మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా మాత్రం ప్రతి 2 వారాలకోసారి మినిమమ్ 50% తేమ ఉండి చూసుకునేటట్లే మీరు స్ప్రే చేయండి. బెట్ట మీద కొట్టొద్దు. తేమ మీదే కొట్టండి. పురుగు మందులో, దోమ మందులో కలిపి కొట్టకుండా ఉంటేనే మంచిది. సింగిల్‌గా వాడితేనే వాటి యొక్క మాలిక్యూలు ఏదైతే టెక్నికల్ మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్ దెబ్బతినకుండా వేరే మందు కలిపితే కెమికల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్‌లో కొన్ని మార్పుల వలన పని చేయకపోవడం మనం గమనించాము చాలా చోట్ల. అందుకని సింగిల్‌గానే దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ జస్ట్ యాడ్ చేస్తే సరిపోతది. ఎందుకంటే మనకి పోషక లోపాల వల్ల కూడా తెగులున్నప్పుడు దాని సమస్య మరింత పెరుగుతది. అట్ ద సేమ్ టైమ్ 2 కలిపి మనం ఇవ్వగలిగితే ఆ సమస్య అనేది పూర్తిగా మనం నివారించుకోగలుగుతాము. తప్పదండి. నెలకి 2 సార్లు కనీసం ఖచ్చితంగా మీరు పెట్టుకొని స్ప్రే చేసి ఈ సంవత్సరం ఎవరైతే ఇది పాటించారో ఈ ఒక్క సంవత్సరం పాటించి చూడండి. ఫర్దర్‌గా ఇక తాళనేది మనం పక్క పొలంలో చూసినా సరే మన పొలంలో మనం అయితే చూడము. ఇది మాత్రం 100% గ్యారంటీ అండి. తప్పదు. కస్టోడియా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ కస్టోడియా కొట్టి తర్వాత ప్రోమోస్ కొట్టండి. కంటిన్యూగా కస్టోడియాని కొట్టొచ్చు. కంటిన్యూగా ప్రోమోస్ అయినా కొట్టొచ్చు. ఎందుకంటే టెక్నికల్‌గా, సిస్టమాటిక్‌గా కాంటాక్ట్ ఫంగిసైడ్‌లు కాబట్టి చాలా వేగంగా, చాలా పెర్ఫార్మెన్స్ అంటే 15-20 రోజుల వరకు ఉంటది వీటి లాంగ్ టైమ్ డ్యూరేషన్ పనితనం. కానీ 15 రోజులకోసారి ఎందుకు చెప్పానంటే పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి మనం తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్‌లీ మన షెడ్యూల్‌లో ఇది ఉండాలి. ఈ విధంగా ప్రయత్నం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను.